సో ఇట్లా 2422 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకొని 355 కోట్లు ఇచ్చిరు. ఆ 355 కోట్లు హైదరాబాద్లోనే 224 కోట్లు ఇచ్చిరు. చూసుకో ఇక హైదరాబాద్లో వ్యవసాయం చేయడానికి. ఇగో ఈ డేటా ఇదంతా ఎస్బీఐ దగ్గర నుంచి నేను సేకరించినటువంటి డేటా. ఇదంతా ఆర్టీఐ తోటి ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి డేటా. ఇదంతా కంప్లీట్గా వాళ్ళకి ఎట్లు ఇచ్చుకుంటూ వచ్చారు, మనకి ఎట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈ రంగంలో ఉండేది వాళ్ళు, ఈ రంగంలో ఉండే మన పేద రైతాంగం ఉంటారు. ఇగో ఇట్లా 2025 జూన్ 30 తారీఖు వరకు నేను తీసుకొచ్చినటువంటి డేటా. ఏ జిల్లాలో ఎట్లా మోసం చేసిరో చూడిగో. హైదరాబాద్లో టార్గెట్స్ ఉన్నా అయితే 240 కోట్లు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 202 కోట్లు టార్గెట్ పెట్టుకొని 59 లక్షలు ఇచ్చారు. ఇగో ఇది బీసీ రైతులారా. ఇప్పుడు మనకేం చెప్తారు ఈ నాయకులంతా? రైతులకు రుణమాఫీ. ఎవరికి మాఫీ అవుతుంది రుణము? ఎవరి రుణము? ఏం కథ? ఈ బ్యాంకులలో ఉన్న సొమ్మేమో మనది, లోన్ల రూపంలో ఎత్తుకపోతుంది వాళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహబూబాబాద్ జిల్లాలోనే 1000 మంది రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. 1000 మంది. అవి కూడా ఆర్టీఐలో ఉన్నాయి మన దగ్గర. 1000 మంది రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? ఆర్థిక భారంతో. మరి నువ్వు ఇవ్వాల్సిన రుణాలు మా రైతులకు ఇవ్వకుండా ఈ బ్యాంకులలో మా బడుగు బలహీన వర్గాలు లేదంటే బీసీ రైతాంగానికి, ఎస్సీ ఎస్టీ రైతాంగానికి ఇవ్వకుండా నువ్వు మాకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా వాళ్ళకు దోచి పెడతా ఉన్నావు కదా. అవి అందుకు జరుగుతూ ఉన్నాయి ఆత్మహత్యలు. మరి దేశంలో డబ్బును కంట్రోల్ చేసేటువంటి బ్యాంకులు మన చేతుల్లో లేవు కదా. బ్యాంకులు మన చేతుల్లో లేవు, ఆర్బీఐ మన చేతుల్లో లేవు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవ్వాల్సిన టార్గెట్లో కేవలం 21% మాత్రమే రుణాలు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళకేమో 130%, 110%, 109% ఈ రుణాలు వాళ్ళకు. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ. ఇప్పుడు చెప్పండి బీసీ ప్రజలారా, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఉంటే ఈ బ్యాంకర్ల నెత్తి మీద కత్తి పెట్టి ఈ బీసీలకు లోన్లు ఇప్పిస్తుంది. ఈ బీసీల ఈ టార్గెట్ అచీవ్ చేయిస్తుంది.